దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 143 అధ్యాయము 8వ వచనము, 9వ వచనము, 10వ వచనం, 3 వచనాలు ధ్యానించుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనసు నెత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయము. నిజంగా చూడండి ఎంత అద్భుతం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎప్పుడైతే దేవుని యందు నీవు నమ్మిక ఉంచి ఉంటున్నప్పుడు ఉదయకాలం లేచి కొంతసేపు ప్రార్థన చేస్తావు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఆ తర్వాత రెండవది ఆయన కృపావార్త వినాలని ఆశపడతావు. 119వ కీర్తన 147వ వచనము ఈ రీతిగా రాయబడింది. తెల్లవారు ముందుకే నీకు మొరపెడితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నిజమే, ఎప్పుడైతే దేవుని యందు నమ్మకము ఉంచగలుగుతావో ఉదయం లేవగానే దేవుని కృపావార్త వినాలని నీకు ఆలోచన కలుగుతుంది, ఆశ కలుగుతుంది. ఎందుకు ఆయన కృపావార్త మనం ఉదయకాలం వినాలంటే, నీవు ఎన్నో పనులు కలిగి ఉంటావు, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటావు, ఆ పని దీవించబడుతుంది. అలాగే ప్రమాదాలు, అపాయాలు, కష్టాలు తప్పించబడతావు. ఏ క్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన కృపావార్త నిన్ను ఏం చేస్తుంటే ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది, కృంగిపోకుండా కాపాడుతుంది. అలాగే నీవు నష్టము కలగకుండా దీవిస్తాడు, ప్రమాదం రాకుండా కాపాడుతాడు. అందుకే ఉదయకాలం మనం ఏం చేయాలంటే ఆయన కృపావార్త వినటానికి ఇష్టపడాలి. 3వ చూడండి, నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు. చేతులు కాదు, నా మనస్సును ఎత్తుకొనుచున్నాను. ఎందుకో తెలుసా? నీ మనసు ఆయన వైపు ఎత్తుకుంటే ఆ మనసును శుభ్రం చేస్తాడు. ఆయన రక్తం ద్వారా కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మనసు ఉంటేనే మార్గం ఉంటుందంటారు. ఆ మనసు ఎప్పుడైతే దేవుని వైపును ఎత్తగలుగుతావో ఆయన మాటలు వినడానికి ఇష్టపడతావు, ఆయనకు సమయం ఇవ్వడానికి ఇష్టపడతావు. అందుకే అంటున్నాడు, నీ వైపు నా మనసు ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయము. 4వది, ఎందుకు దేవుని వైపు తన మనసు ఎత్తుకొనుచున్నాడంటే, నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయము. ఎందుకంటే ఏ మార్గంలో ఎటుపోతున్నావో మనకు తెలియదు. కాబట్టి ఆ మార్గములో ప్రమాదాలు ఉన్నాయా, అపాయాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా మనకు తెలియదు. కాబట్టి అందుకే భక్తుడు తీర్మానం చేసుకొని, చూడు మార్గము నాకు తెలియపరచుము అంటున్నాడు, తెలియచేయము. నిజమే, తెలియపరుస్తాడు దేవుడు. అందుకే మనము ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకమే చాలా ప్రాముఖ్యం. కాబట్టి అప్పుడు నువ్వు ఏ మార్గం నడుస్తున్నావో నీకు అర్థమవుతూ ఉంటాయి. తర్వాత 5వ చెప్తున్నాడు, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపింపము. చూసారా, దేవుని రెక్కల కింద నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో శత్రువుల చేతుల నుండి ఏం చేస్తారంటే ఆయన విడిపిస్తాడు. నిజమే, దేవుడు చెప్తున్నాడు, నీవు ఆయన మాట వింటే నీ శత్రువులకు నేను శత్రువుని, నీ విరోధులకు నేను విరోధినని నిర్గమకాండం రాస్తాడు, మోసే ద్వారా రాయించాడు. నిజమే, దేవుని మాట మనం వింటున్నప్పుడు మన శత్రువులకు శత్రువు, మన విరోధులకు విరోధి ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే మనం చేయవలసిన పని కాదు, ఆయన చూసుకుంటాడు. కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఒక్కసారి మనం ఆయన వైపు ఆలోచిద్దాం. ఏ విషయంలో కృంగిపోకుండా, బలహీనురాలు కాకుండా
ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతావు, నూతన మేలులు, నూతన ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుంటావు. నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు! ఈ దేవుడు మనకు దొరికి ఉండడం మన అదృష్టం. ఎందుకో తెలుసా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు మన కొరకు. మన పాపాలు, మన రోగాలు, మన వ్యసనాలు, మన దరిద్రతను ఆయన కల్వరి శిలువలో భరించి నీ కొరకు, నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ధైర్యంగా ఉండమంటున్నాడు. నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు. బాధలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండమంటున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు ఈ మాటలు నీ కొరకే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, వింటున్నావా? గ్రహిస్తున్నావా? ఆలోచిస్తున్నావా? నీ మనసు ఆయన వైపు ఎత్తుకుంటున్నావా? ఎత్తుకుంటే నువ్వు ఏ మార్గం నడుస్తున్నావో ఆయన నీకు తెలియపరుస్తాడు. మనం చూద్దాం, ఎన్ని విషయాలు నేర్చుకుందాం. నేను ఏమంటున్నాడు? నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. నీ కృపా వార్త నాకు వినిపింపమంటున్నాడు. మూడోది, నీ వైపు నా మనసు ఎత్తుకొని ఉన్నాను అంటున్నాడు. నాలుగోది, నేను నడవలసిన మార్గము నాకు తెలియపరచయ్యా అంటున్నాడు. ఐదోది, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను. ఎందుకు నేను నీ మరుగుదొచ్చానంటే నా శత్రువుల చేతి నుండి నన్ను నీవు తప్పించయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పించమని అడుగుతున్నాడు. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి అయ్యా. మీ కృప వార్త ఉదయకాలం వినే ధన్యతను మాకు అనుగ్రహించు. వందనాలు. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించావు. అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తానన్నావు. వాగ్దానం చేశావు. ఈ వాగ్దానాన్ని మేము పొందుకోవడానికి మీరు కృప చూపవలసిందిగా మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. శత్రువుల చేతుల నుండి విడిపించే దేవుడు, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నడవలసిన మార్గంలో మీరు నడిపించే దేవుడు అయి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు వందనాలు. ఈ మాటలు మా హృదయం భద్రపరచమని, మీ దీవెన సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామములో పొందినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.